నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుకు హెడ్లైన్స్. నీటి సంఘాల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి, అధికారులకు హుకుం జారీ చేసిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి, మంత్రి లోకేష్ను కోరిన ప్రత్తిపాటి పుల్లారావు. ముమ్మరంగా సాగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకుంటున్న పుర ప్రముఖులు. దాతృత్వం చాటుకున్న స్వామి వివేకానంద సేవా సమితి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి రహదారి ప్రక్కన చలిలో నిద్రిస్తున్న నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ. చిలకలూరిపేట నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పేట సమగ్ర అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఐటీ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ని కోరారు. ఉండవల్లిలో మంత్రి లోకేష్ను వారి నివాసంలో కలిసిన ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రత్తిపాటి ప్రస్తావిస్తూ కొండవీడు కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని, అలాగే కొండవీడు కోటను జాతీయ రహదారికి కలిపే ప్రత్యేక బైపాస్ను నిర్మించాలని, పేట నియోజకవర్గంలో నూతనంగా పాఠశాలలకు సంబంధించిన పలు పాఠశాలలకు నూతన భవనాలు, తరగతి గదుల నిర్మాణం, ప్రహరీ గోడల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలని ప్రత్తిపాటి పుల్లారావు లోకేష్ని కోరారు. అలాగే ముస్లిం మైనార్టీ బాలికల వసతి గృహానికి నిధులు కేటాయించాలని లోకేష్ని ప్రత్తిపాటి కోరారు. నియోజకవర్గంలో ఉన్న ఎత్తిపోతల పథకాలకు నిధులను కేటాయించాలని, సత్వరమే వాటిని రైతులకు అందుబాటులోకి తేవాలని లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. చిలకలూరిపేట పట్టణ వాసుల దాహార్తిని తీర్చే అమృత్ పథకం అమలుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని, టిట్కో గృహ సముదాయ ప్రాంతంలో మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించాలని, పేట పురపాలక సంఘానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని, పట్టణాభివృద్ధికి తోడ్పాటు అందించాలని లోకేష్ని విజ్ఞప్తి చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో జలజీవన్ మిషన్ నిధులను ఉపయోగించకుండా ఉండడం వల్ల గ్రామాలలో నీటి సమస్యలు అలాగే ఉన్నాయని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేటలోని వారి నివాసంలో మంగళవారం ఉదయం ఆర్డబ్ల్యూఎస్ మరియు ఎన్ఎస్పీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో డిసెంబర్ 5న జరిగే నీటి సంఘాల ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులతో సమీక్షా సమావేశంలో నిర్వహించారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలో పసుమూరు గ్రామంలో చెరువుకు 6 కోట్ల నిధులతో పనులు పూర్తి అయినప్పటికీ గ్రామంలో నీటి సరఫరా జరగడం లేదన్నారు. నీటి సరఫరా సమస్యలు నిరంతరం ఎందుకు వస్తున్నాయని, వెంటనే చెరువుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయల నిధులతో 64 పనులకు సంబంధించి జలజీవన్ మిషన్ గ్రాంట్ కింద విడుదలైన పనుల పురోగతి వివరాలను ప్రత్తిపాటి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు 18 పనులు పూర్తి కాగా 5 పనులు జరుగుతున్నాయని, 41 పనులు ఇప్పటి వరకు మొదలు కాలేదని ఏఈ తెలియజేయడం జరిగింది. ఇక మీదట ప్రణాళికాబద్ధంగా పనులన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో చేపట్టి పనులు పూర్తి చేయాలని అధికారులను ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ మరియు ఎన్ఎస్పీ అధికారులు, పలువురు పార్టీ నేతలున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సాంబశివనగర్ 34వ వార్డు 146వ బూత్ ఇన్ఛార్జ్ నంబూరి పెదాంజనేయులు కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో ఆయన వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 7వ వార్డు కృష్ణారెడ్డి డొంకకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బొగ్గవరపు చెంచు పున్నయ్య భార్య తులసిమ్మ మృతి చెందడం జరిగింది. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు మృతురాలి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సంజీవ్ నగర్ 33వ వార్డుకు చెందిన చెల్లి పెదబాబు మృతి చెందగా వారి మృతదేహాన్ని మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 19వ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ బాషాకి ఇటీవల యాక్సిడెంట్ జరిగిన నేపథ్యంలో బుధవారం వారింటికి వెళ్లి మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు అబ్దుల్ బాషాను స్వయంగా పరామర్శించారు.
అలాగే ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులున్నారు. చిలకలూరిపేట పట్టణంలోని మెయిన్ బజార్లో బుధవారం టీడీపీ శ్రేణులు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ దేశంలోనే కార్యకర్తలకు అండగా ఉండే ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. కార్యకర్త సంక్షేమం కోసం సభ్యత్వంతో పాటు భీమాను అందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముల్లా కరీముల్లా, మద్దుమాల రవి, కొండా వీరయ్య, రజియా సుల్తానా, వెల్లంపల్లి రవిశంకర్, రమేష్, యువ నాయకులు మణి, పిల్లికోటి తదితరులు పాల్గొన్నారు. వైద్యానికి, చదువుకి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పట్టణంలోని 21వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వార్డుకు సంబంధించి కూడా కాకుండా మెయిన్ బజార్ కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మన 21వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి కన్నమంతపూడి లక్ష్మి గారు, రమేష్ గారు, రవివర్మ గారు, వార్డులో ఉన్న ప్రెసిడెంట్ సెక్రటరీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ రమణ గారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కరిముల్లా గారు, మాజీ మార్కెట్ హెడ్ చైర్మన్ ఎస్ఎస్ సుబానీ గారు, ఫేస్బుక్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు కొండా వీరయ్య గారు, నాగపురం చంద్ర గారు, జరీనా గారు అందరూ కూడా వచ్చి ఎక్కువగా సభ్యత్వం అయ్యేలాగా జనాలకి సభ్యత్వం ద్వారా ఎంతవరకైతే ఉపయోగం ఉంటుందో తెలుగుదేశం పార్టీ అందరికి మేలు చేస్తుంది కాబట్టి ఆ రకంగా తెలియపరిచి సభ్యత్వాలను ఎక్కువ అయ్యేలాగా చేసుకొని తెలుగుదేశం పార్టీ నుంచి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాను. నా పేరు రవిశంకర్, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడిని. ఈ రోజున తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా మెయిన్ బజార్లో ఏర్పాటు జరిగింది. 21వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కనమల్లపూడి లక్ష్మీ తిరుమల గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, పట్టణ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ యొక్క పేరుకు మటుకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇది. దీనిలో కూడా ప్రజాక్షేమమే మా నాయకుడు చంద్రబాబు గారు లక్ష్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం 100 రూపాయలు సభ్యత్వ నమోదుతో 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇంత చక్కగా ప్రజా సంక్షేమం కోసం ఏర్పడిన ప్రభుత్వం ఏదీ లేదు. ప్రజలే తానే ప్రజలుగా ఉంటూ ఎప్పుడు ప్రజల మమేకమై ఉంటూ ప్రజా సంక్షేమం కోరుకున్న నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. కనుక ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. చిలకలూరిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ బింగిరామూర్తిని బుధవారం పలువురు టీడీపీ శ్రేణులు పరామర్శించారు. బింగిరామూర్తి గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు వారి ఇంటికి వెళ్లి స్వయంగా పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. పరామర్శించిన వారిలో పార్టీ సీనియర్ నాయకులు ముల్లా కరీముల్లా, మద్దుమాల రవి, కొండా వీరయ్య, రజియా సుల్తానా, వెల్లంపల్లి రవిశంకర్, రమేష్ తదితరులున్నారు. మ్యాక్సిమం మ్యాగ్నెటిక్స్ అని యాంటీబయాటిక్స్ అని వాడే రమేష్ హాస్పిటల్. ఎప్పటి నుంచి ఉన్నాడు మంచంలో? 15వ తారీఖు. 15 అయితే ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి అండి మొత్తం మంచిగా. కాకపోతే ఇక మెడికేషన్ జరుగుతూ ఉంది రమేష్ హాస్పిటల్ నుంచి. మన 7th డిశ్చార్జ్ అయ్యింది. వల్ల కాలం అయిపోయింది, కంట్రోల్ అవ్వాలి. ఇంట్లోకి వెళ్ళి మేనేజ్మెంట్ అప్పుడు లివర్ సిరోసిస్ ఉందా. చిలకలూరిపేట పట్టణంలోని చిన్నపసుమరు శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారికి బహుళ ద్వాదశి తత్కాల త్రయోదశి బుధవారం సందర్భంగా శ్రీ చందనోత్సవం జరిగింది. బుధవారం 6 గంటలకు పంచామృతాలతో స్వామివారికి పంచామృతాభిషేకం, తదుపరి శ్రీ చందన అలంకారం, సాయంత్రం 7 గంటలకు ఆ 7 గంటల వాడికి సప్తహారతులు సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ స్వామివారి శ్రీచందనోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి జగన్మోహన్ రావు, ఆలయ అర్చకులు పావులూరు లక్ష్మణ్, భక్తులు పాల్గొన్నారు. మాధవ కేశవ హరినారాయణ మధుసూదన శౌరీ అనంత ముకుంద అనాథ రక్షక కనకాంబరధారీ మాధవ కేశవ హరినారాయణ మధుసూదన శౌరీ అనంత ముకుంద అనాథ రక్షక కనకాంబరధారీ
ఉమాపతి విరహారి. త్రయోదశి సందర్భంగా మన దేవాలయం నందు ఏం చేసినటువంటి శ్రీ అలవేల్మంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారికి చందనోత్సవం నిర్వహించడం జరిగింది. మనకి భగవద్గీతలో చెప్పినట్టుగా దివ్య బాల్యం పరదరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం అని స్వామివారు చెబుతారు. దాని అర్థం స్వామివారు ఎల్లప్పుడూ కూడా దివ్య మాలలను అలాగే దివ్యమైనటువంటి చందనాన్ని ధరించి ఉంటాడు అని చెప్పి దాని అర్థం. అలాగే ఈరోజు జరిగినటువంటి చందన అలంకారం యొక్క అర్థం ఏంటయ్యా అంటే చల్లదనాన్ని కలిగించేటువంటిది చందనం అంటారు. అటువంటిది శ్రీ అంటే లక్ష్మీదేవి చందనంగా రూపొందుతుంది కాబట్టి ఆ చందనం అంటే గంధం ఎంత చల్లదనాన్ని అయితే ఇస్తుందో అలాగే తన యొక్క చల్లని చూపులతో ఈ ప్రపంచం మొత్తాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండయ్యా అని చెప్పి మనం స్వామివారికి నిర్వహించుకునేదే ఈ చందనోత్సవం. ఈ యొక్క చందనోత్సవానికి సహాయం చేసినటువంటి దాతలకు ముఖ్యంగా మన ఈ దేవాలయం అధ్యక్షుడు రవిశంకర్ గారికి, జగన్మోహన్ రావు గారికి అలాగే స్వాములందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వరాయ. శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నపస్మర్రు చిలకలూరుపేట మన దేవాలయంలో ఈ రోజున మండల మహోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం తొలి సంధ్య సమయంలో పంచామృతాలతో అభిషేకం జరిపి తదుపరి చందనాకృతం చేయడం జరిగింది. ఈ చందనాకృతం జరిగిన కార్యక్రమంలో భక్తులు విరిగా పాల్గొన్నారు. ఇది చాలా ప్రత్యేకమైన కార్యక్రమంగా నిర్వహించడం జరిగింది. మన దేవాలయంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠ అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చందనాలంకారం చేయడం ఈరోజు మరోసారి భక్తులు విరివిగా పాల్గొన్నారు. అలాగే స్వామివారికి సంధ్యాదీపార్చన తదుపరి సప్తహారతులతో స్వామివారికి ప్రత్యేకమైన అర్చన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. తీర్థప్రసాదం సేవించడం జరిగింది. సహకరించినటువంటి దాతలందరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సకల సౌఖ్యాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగజేయాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలని చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరిబాబు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ హరిబాబు మాట్లాడుతూ దేశ విభజన, గాయాలు, నిరక్షరాస్యత, పేదరికం, దారిద్ర్యం నుండి దేశం ఇప్పుడు స్వావలంబన సాధించిందన్నారు. వీటన్నిటికీ వెనుకనున్న రాజ్యాంగం ఇప్పుడు జీవన విధానంగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీం, ఏఈ శ్రీనివాసరావు, టీపీఎస్ వెంకటేశ్వర్లు, జనన మరణ విభాగం అధికారి అద్దంకి లీలావతి, గాయత్రి, సుధా, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. భారత ప్రజలమైన మేము మా దేశ అత్యున్నత చట్టమైన రాజ్యాంగాన్ని రాజ్యాంగ లక్షణాలను ఆశయాలను గౌరవిస్తామని రాజ్యాంగ నిర్మాత ఆధునిక భారతదేశ పితామహుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కృషిని తీసుకొని వారి త్యాగాలను గౌరవ మర్యాదలతో సత్కరిస్తామని రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటామని రాజ్యాంగ విరుద్ధంగా జరిగే వాటిని తిరస్కరిస్తామని రాజ్యాంగ అమలుకు రక్షణకు మా వంతు సహకారం మద్దతు అందిస్తామని రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంటామని. చిలకలూరిపేట పట్టణానికి చెందిన పురోహితులు రామడుగు శ్రీనివాస శాస్త్రి ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పండరిపురం 9వ లైన్లో శ్రీహరిరావు మాస్టర్ ఇంట్లో ఉన్న నాగేంద్ర స్వామి దేవస్థానం వద్ద కార్తీక వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, కోటివత్తుల పూజ, గోపూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భోజనాల కార్యక్రమంలో బ్రాహ్మణ బంధువులు పాల్గొన్నారు. దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయ సమర్పయామి నైవేద్యం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప గోమాతృగదేవత ప్రీత్యర్థం వన సమారాధనాంగత్వేన గోపూజ కరిష్యే. నెయ్యి
यज्ञरूपिण्ये नमः हव्य कव्य प्रदाये नमः श्रीदाय नमः अस्थव्य भव्य क्रमोज्ज्वलाय नमः बुद्धिदाय नमः बुद्धे नमः धनधान्याभिवर्धिन्ये नमः यशोदाय नमः यशपूर्णाय नमः यशोदानन्दवर्धिन्ये नमः धर्मज्ञाय नमः. చిలకలూరిపేట పట్టణంలోని జాతీయ రహదారి ప్రక్కన ఉన్న చిరపసుమర్రు అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రీతిపాత్రమైన బుధవారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామి మాల ధరించిన భక్తులు విశేషంగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ అన్నదానానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు నాగభైరు జగన్మోహన్ రావు మాట్లాడుతూ అన్నదానానికి దాతలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు. శ్రీ అయ్యప్ప స్వామివారి దేవస్థానం చిన్నపసుమరు చిలకలూరుపేట. మన దేవాలయంలో విజయదశమి నుండి ప్రారంభించబడినటువంటి మాలాధారణ భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. అదేవిధంగా మండల మహోత్సవ ప్రారంభం నుండి ప్రారంభించబడినటువంటి భిక్ష వితరణ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. అంటే ఈ కార్యక్రమం జనవరి 14వ తారీఖు వరకు కొనసాగుతుంది. మధ్యాహ్నం పూట సద్ది వితరణ, సాయంత్రం పూట భిక్ష వితరణ కార్యక్రమం కొనసాగుతుంది. అదేవిధంగా ప్రతి బుధవారము విడి భక్తులందరూ కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది శాస్త్రముగా. అదేవిధంగా మాలాధారణ భక్తులకు అన్నప్రసాద వితరణకు సహకరించినటువంటి దాతలందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులైనటువంటి శ్రీ పత్తిపాటి పుల్లారావు వెంకటకుమారి దంపతులు ఈ అన్నప్రసాద వితరణకు ముందుగా 1,00,000 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని కాపాడాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. మన దేవాలయంలో ప్రతి బుధవారం జరుగుతున్నట్లుగానే ఈ బుధవారం కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దీక్షదారులందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. చక్కగా దీక్షదారులందరికీ కూడా శుద్ధమైన ఆహారం, ప్రతిదిన ఆహారం అందించడం జరిగింది. భక్తులు విరిగా పాల్గొన్నారు. పాల్గొన్నటువంటి ఈరోజు సహకరించిన దాతలకు శ్రీ అయ్యప్ప స్వామి వారు సకల సౌఖ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుర్వేదాలు కలుగజేయవలసిందిగా కోరుతున్నాము. స్వామి శరణం, స్వామి శరణం. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి రహదారి ప్రక్కన చలిలో నిద్రిస్తున్న నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. పట్టణ ఎస్ఐ చెన్నకేశవులు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎందరో అభాగ్యులు భిక్షాటన చేస్తూ నిరాశ్రయులుగా రోడ్డు ప్రక్కన నిద్రిస్తున్నారన్నారు. వీరిని గుర్తించి దుప్పట్లు కప్పి వారిని చలి నుండి కాపాడడం ప్రశంసనీయమన్నారు. వివేకానంద సేవా సమితి వారు చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు వలేటి వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ వితరణశీలి కాపు వెంకట్రావు ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు. కార్యక్రమంలో కనమర్లపూడి రామబ్రహ్మం, పసుమర్తి రామ్మూర్తి, బీకాం శ్రీనివాస్ సింగ్, ఆలెటి ప్రసాద్, ఒలేటి మధు, గుడివాడ రామారావు, ఉన్నం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆచరణ విన్నాన్న స్వామి వివేకానంద సూక్తిని అనుసరించి మేము స్వామి వివేకానంద సేవను ప్రారంభించి 11 సంవత్సరాలైంది.
11 సంవత్సరాల కాలంలో ప్రతి నెల క్రమం తప్పకుండా ఏదో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి సంవత్సరం చలికాలంలో ఇలా దుప్పట్లు చలిలో రోడ్ల పక్కన చలిలో కొన్ని నిరాశనయ్యేలకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నాము. ఈ రోజున సేవా తత్పరుడు ఆదేశప్రాయుడైన శ్రీ కాపు వెంకటరావు గారి ఆర్థిక సహకారంతో ఈ దుప్పట్లన్నీ పంచుతున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ అర్ధరాత్రి సమయంలో కూడా సార్ డ్యూటీ చేస్తూ అడగంగానే ఈ కార్యక్రమానికి చెన్నకేశవులు గారు ఎంతో చెప్పంగానే మాకంటే ముందుగా ఆయన నాకు ఫోన్ చేసి రండి చేద్దామని ముందుగానే ఎంతో మాకు ఇన్స్పిరేషన్ ఇచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద సేవా సంఘ తరఫున మీరు ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకరం. ఇలాంటి చలిలో ఈ సమయంలో అందరూ కూడా రోడ్లపైన వాళ్ళకి ఎటువంటి అండలేని వాళ్ళు కూడా రోడ్లపైన ఉంటున్నారు. వారిని గుర్తించి మీరు చలికాలంలో వారికి ఈ దుప్పట్లు పంచడం అనేది చాలా అభినందనీయ విషయం. ఇదే కాకుండా నేను తెచ్చుకునే అన్ని కార్యక్రమాలు కూడా మెడికల్ క్యాంపులు కూడా పెడుతున్నారు. అలాంటివి కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సేవా సమితి తరఫున అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ కుమ్మరిపాలెంలో ఉన్న మరిచెన్నారెడ్డి ప్రాథమిక పాఠశాల ఆవరణలో బుధవారం A1 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షురాలు గుమ్మడిల పార్వతి మాట్లాడుతూ కుమ్మరి కాలనీ ప్రాంతంలో నిరుపేదలు ఎక్కువగా ఉండడం గుర్తించి ఈ ప్రాంతంలో నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో నేత్ర పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా కంటి శుక్లాల శస్త్రచికిత్స అందించనున్నట్లు తెలిపారు. అలాగే అవసరమైన వారికి ఉచితంగా మందులు కళ్ళజోళ్లు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వార్డు కౌన్సిలర్ చెమిటిగంటి పార్వతి హాజరయ్యారు. కార్యక్రమంలో నాంపల్లి రమేష్, నిడుమానూరు హనుమంతరావు, వెంకటస్వామి, చందు, వెంకటేశ్వర్లు, అరుణ వైద్య సిబ్బంది ఉన్నారు. చాలా కార్యక్రమాలు నిర్వహించాము. అన్నదానం, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ, ఈరోజు కంటి వైద్య మెగా శిబిరాన్ని కూడా ఏర్పరచుకున్నాం A1 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా. ఈరోజు డాక్టర్స్ కూడా మాకు అందుబాటులో వచ్చారు. ఈరోజు మేము A1 చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పరిచినందుకు ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము దీన్ని నిర్వహిస్తున్నాం. కానీ దీనికి ముఖ్య కారకులు నాంపల్లి రమేష్ గారు. A1 చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చెన్నూరుపేట పట్టణంలో 7వ వార్డులోని మరిచెన్నారెడ్డి స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి మెగా కంటి వైద్య శిబిరానికి ఈ రోజున మా స్కూల్లో ఏ విధంగా మా వార్డు ప్రజలు కానీ పక్క వార్డు ప్రజలు కానీ ఈ సేవ తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు మాకు ఏర్పాటు చేసినందుకు ముందుగా పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా A1 చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు గతంలో కూడా చేస్తూ ఉన్నారు కూడా. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, ఎంతోమంది పేదవారికి ఆసరాగా నిలిచే విధంగా చేసిన ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినట్టు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈరోజు మా స్కూల్కి వచ్చి నిర్వర్తిస్తున్నట్టు వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. త్వరగా సెలవు. నమస్కారం.